హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రైల్వే శాఖలో మరో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు. శాలరీ వచ్చి మనకి 47,220 రూపాయలు. ఎటువంటి ఫీజు లేదు. మనకి సొంత రాష్ట్రాల్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 18-50 సంవత్సరాల వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఈ వీడియోని చాలామందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కొంకర్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుతుంది. నవియా ముంబై నుంచి మనకి ఇక్కడ 4 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మెకానికల్, ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ మెకానికల్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్, సేఫ్టీ ఆఫీసర్ కోసం వేకెన్సీలు అయితే ఉన్నాయి. టోటల్ 14 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రాజ్ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి మంత్లీ రెమ్యునరేషన్ ఇవ్వడం చేయడం జరిగింది. ప్రాజెక్ట్ మేనేజర్ అండ్ మెకానికల్కి 67,140 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్కి 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్కి 41,380 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సేఫ్టీ ఆఫీసర్కి వచ్చి 41,380 రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా క్లాస్ వైజ్ ఉంటుంది, మీకు సిటీస్ వైజ్ మారిపోతూ ఉంటుంది ఇది. తర్వాత మీకు హెచ్ఆర్ఏలు అన్నీ కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు దీంతో బలంగా మనకి మెడికల్ అలవెన్స్ 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కోసం 500 రూపీస్ పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్ చేయాలంటే 2 ఏసీ క్లాసులో మనకి జర్నీ అయితే చేయవచ్చు. దీంట్లోనూ మీరు ఎక్కడైనా ఉన్నా కానీ దాన్ని క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. రీసెట్ హౌస్ కానీ హోటల్లో కానీ ఉన్నప్పుడు కూడా మీకు క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. టోటల్ వేకెన్సీలు మనకి ప్రాజెక్టు మేనేజర్కి 2 వేకెన్సీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ మెకానికల్కి 7 వేకెన్సీలు ఉన్నాయి. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 8 వేకెన్సీలు ఉన్నాయి. సేఫ్టీ ఆఫీసర్కి 2 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ పద్ధతులు అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్కి 21కి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజనీర్ అండ్ మెకానికల్కి 22కి ఇంటర్వ్యూకి వెళ్ళవలసి ఉంటుంది. ఈ నెల జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి 25కి వెళ్ళవలసి ఉంటుంది. సేఫ్టీ ఆఫీసర్కి 26న అయితే ఉంటుంది. మనకి ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ క్లియర్గా మనకి ముంబైలో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 9 గంటల నుంచి 12 గంటల లోపు మీరు వెళ్ళవలసి ఉంటుంది. దాంతో బలంగా ఏమేమి తీసుకెళ్ళాలంటే కాపీస్, మనకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, 10th క్లాస్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, తర్వాత మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్, గెజిట్ ఆఫీసర్తో మీ క్యారెక్టర్ మంచిది అనేసి ఒక సర్టిఫికేట్ ఒకటి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళేవారు దీనికి పూర్తిగా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మాట్ మీకు ఫిల్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ పూర్తిగా దీన్ని మనకి ప్రింట్ చేసుకుని తీసుకుని వెళ్ళండి. మనకి ప్రాజెక్ట్ మేనేజర్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఫుల్ టైం డిగ్రీ చదివిన వారు మెకానికల్ ఇంజనీరింగు, అలాగే ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ వచ్చేటప్పటికి 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ 6 ఇయర్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీర్ మెకానికల్కి వచ్చేటప్పటికి ఫుల్ టైం డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ చదివినవారు, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివినవారు, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ చదివినవారు, తర్వాత మనకి మెటీరియల్ సైన్స్ చదివినవారు, మెట్రాలజికల్ ఇంజనీరింగ్ చదివినవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. వర్క్ ఎక్స్పీరియన్స్ 4 ఇయర్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకి 50 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగం చేసి ఉన్నవారైతే దీనికి ఉండదు. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేటప్పుడు విశాఖపట్నంలో ఉంటుంది. ఈ పైది కూడా మనకి ఎక్కడ పోస్టింగ్ ఉందంటే మనకి ఇదైతే ఇవ్వలేదు. ఆల్ ఇండియాలో అయితే పోస్టింగ్ అయితే ఉండొచ్చు దీనికి. తర్వాత కూడా మనం ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకోవచ్చు మన తెలుగువారు. తర్వాత పోస్ట్ వచ్చేటప్పటికి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి ఫుల్ టైం మెకానికల్ ఇంజనీరింగ్ చదివినవారు, తర్వాత ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ చదివినవారు, మెటీరియల్ సైన్స్, తర్వాత మెట్రాలజికల్ ఇంజనీరింగ్ చదివిన వారికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కావాల్సి ఉంటుంది. 45 ఇయర్స్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా మనకి విశాఖపట్నంలో ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత సేఫ్టీ ఆఫీసర్కి వచ్చేటప్పటికి తర్వాత డిప్లొమా అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ రికగ్నైజ్డ్ కోసం చదివినవారు, లేకపోతే డిగ్రీ అండ్ డిప్లొమా
ఇంజినీరింగ్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ 2 ఉండాలి డిప్లొమాతో బలంగా. లేకపోతే డిగ్రీ, డిప్లొమా ఇన్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిగ్రీలో ఎంపీసీ చదివిన వారు అప్లై చేసుకునే అవకాశం ఉంది. లేదా బైపీసీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ సైన్స్‌లో చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికైతే మినిమమ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే కావాలంటున్నారు. మనకి 55 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి విశాఖపట్నంలో పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మిమ్మల్ని కాంట్రాక్ట్ బేస్‌లో తీసుకుంటున్నారు. ఒక 5 ఇయర్స్ దాకా అయితే ఉంటుంది. చాలా అయితే ఉద్యోగం అయితే చాలా బాగానే ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నవారు, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్‌ని, అప్లికేషన్ యొక్క పీడిఎఫ్‌ని మన టెలిగ్రామ్ ఛానల్‌లో గానీ, వాట్సాప్ గ్రూప్‌లో గానీ, వాట్సాప్ ఛానల్‌లో గానీ నేను పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకొని దీనికి పూర్తిగా చదివిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్నవారు అప్లై అయితే చేసుకోండి. ఏదైనా కామెంట్ ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.